సావిత్రి, సావిత్రి, ఎక్కడుందో ఈ అమ్మాయి? వాళ్ళ నాన్న గారాబం వల్ల ఇలా తయారయ్యింది. అమ్మా అమ్మా, నేను పడిపోతున్నాను, నా చింతకాయలన్నీ రాలిపోతున్నాయి. నేను అనుకున్నది చేసింది. మీ నాన్నకు చెప్తా ఉండు. పడిపోతున్నానంటే నాన్నకు చెప్తానుండా అంటుందా ఏంటి అమ్మా? చూడండి చూడండి, మీ ముద్దుల కూతురు కోతిలా ఎలా వేలాడుతుందో చూడండి. పోనీలే చిన్నపిల్ల. దీనికి పెళ్లి చేసి పంపిస్తే అప్పుడు దీని తిక్క కుదురుతుంది. కొన్ని రోజుల తర్వాత పెళ్లి అయిపోయింది. సేట్జీ, ఆడుకుందాం రండి. షేట్జీ, ఆడుకుందాం రండి. నేను రాను, చదువుకుంటున్నాను, పో. సావిత్రి, సావిత్రి, నా పుస్తకాలు ఏవి? జాగ్రత్తగా పెట్టు. సావిత్రి, పుస్తకాలలో ఏముందో కానీ దీన్ని చదువుతూ ఉంటారు. ఎప్పుడు ఏదో ఒకటి చదువుతూనే ఉంటారు. సావిత్రి చాలా తెలివైనది, చదువు నేర్పించాలి. సావిత్రి, సావిత్రి, ఆ రొట్టెలు చేస్తున్నానండి షేట్జీ. నువ్వు నీ రొట్టెలు ఇలా రా, ఇలా కూర్చో, చదువుకుందువు కానీ నేను నేర్పిస్తాను. ఆ ఆ ఈ ఈ. ఏంటి జ్యోతి, జ్యోతి, సావిత్రికి చదువు నేర్పిస్తున్నావా? అవును. మన కులంలో నువ్వు చదువుకోవడమే గొప్ప, అలాంటిది సావిత్రికి చదువు నేర్పిస్తున్నావా? ఆడది చదువుకుంటే ఇల్లు నాశనం అయిపోతుంది, నీకు తెలియదా? సావిత్రిని చదివించి ప్రయోజకురాలిని చేస్తాను. నీ కర్మ. ఇలాంటి వాళ్ళ నోర్లు మూయాలంటే నువ్వు బాగా చదువుకోవాలి సావిత్రి. అలాగే షేట్జీ. ఏమైంది షేట్జీ? పాఠశాలలో పండితుడు రాలేదు, ఇంకో పండితుడు దొరికే వరకు పిల్లలకు పాఠాలు చెప్పాలి సావిత్రి. అమ్మో, నా వల్ల అవుతుందా? సావిత్రి పాఠాలు చెప్పడానికి పోతుంది. నెక్స్ట్. అరే చూడరా, వాళ్ళ భర్త తీరుగానే చదువును ఉద్ధరించడానికి బయలుదేరింది. ఇద్దరిని చంపడానికి వచ్చారు. మంచి విషయాలు చెప్పి వాళ్ళ ప్రవర్తనను మార్చి చదువు విలువను తెలుసుకొని ఉండిపోవడం. మీరిద్దరూ నన్ను చంపడానికి వచ్చిర్రు, కానీ చదువుకుంటే మంచి విషయాలు తెలుస్తాయి, లోక జ్ఞానం తెలుస్తుంది. చదవడం వల్ల గొప్ప గొప్ప విషయాలు తెలుస్తుంది. ఇలాంటి చంపడానికి వచ్చే కన్నా మీరు మంచిగా చదువుకోవాలి. చదువుకుంటేనే మంచిది. నన్ను చంపడానికి వస్తే మీకు ఏమొస్తుంది? ఏమీ రాదు. కాబట్టి మీకు చదువు చెప్తాను, మీ ప్రవర్తన మంచిగా మారుతుంది, అర్థం చేసుకోండి.